అదండి. దీనికి ముందు వీడియోలో చెప్పాను గదా! ప్రాసెస్ అలా అనమాట. పిల్లలు వచ్చి అంత పని చేసేసారు నన్ను. సో, నేను చిన్న పిల్లల్ని అంత నమ్మానంటే పిల్లలు మరి ఏ ఉద్దేశంతో తీశారో అర్థం కాలేదు గానీ, అలా అయితే అమౌంట్ తీసేశారనమాట. మా హస్బెండ్ ఇంకా ఫుల్ ఫైర్ అనమాట. ఇంక మా వాళ్ళైతే ఆళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిపోతున్నావు అని తిడదాం అనుకున్నారంట. మరి ఎందుకు తిట్టలేదో తెలీదు. పిల్లాడిని ఆడించడానికి వచ్చినోళ్ళని తిట్టావా, అంటావా అని చెప్పేసి అన్నావా అని నేనేం అనలేదు. నువ్వైనా మా మాట వింటావా అని ఇప్పుడు నన్ను అంటున్నారు. ఒకసారి చెప్తే ఎవరినవండి, కొత్తగా తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. పిల్లల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టేశావు అని చెప్పేసి తర్వాత అంటున్నారు. ఇవాళ ఒక 800తో పోయింది, రేపు అదే ఒక 1,00,000 అవుతుంది, గోల్డ్ చైన్ అవుతుంది, వెండి ఏమన్నా అవుతాయి, అప్పుడు ఏం చేస్తావు అని అయితే ఫుల్ ఇచ్చారనమాట క్లాసు. సో ఇంకా ఆ క్లాస్ అన్నీ విన్నాక అసలు మనకి ఇంకా మరీ ఓవర్ థింకింగ్లో ఫస్ట్ కదా. అందులో నేను ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్నానండి, మీకు తెలుసో లేదో. ఆ ఆస్కార్ అవార్డు మరి మనం తీసుకొని మరి ఆలోచించకపోతే ఎలాగా, అందుకని చెప్పి దాని గురించి ఆలోచించి బాగా 2 డేస్ మంచి హెడేక్ అయితే తీసుకొని 3 రోజుల నుంచి ఇలాగే పడుకొని ఉన్నానండి. జరిగిన కథ అది. ఇవన్నీ ఆలోచించుకునే లోపు ఈ గ్యాప్లో నేను మళ్ళీ పొలం ఒకటి వెళ్ళాను కదా, ఆ పొలం వెళ్ళిన గ్యాప్లోనే జరిగిన ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే డబ్బులు పోవడం, నాకు హెడేక్ రావడం జరిగిందనమాట. సో అది మన సబ్స్క్రైబర్స్కి కొంచెం టైంపాస్ అవుతుందని చెప్పేసి ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను ఏమనుకోవద్దు. మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలి కదా అని చెప్పేసి మాట్లాడాను అనమాట. సో వీడియో నచ్చితే